ఉదాహరణకు ఇప్పుడు సచివాలయాలు మీరు కౌంటర్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒక ఈ సచివాలయాలను ఏం చేస్తారు, వాలంటీర్లు ఏమో సచివాలయాలు ఏం చేయడానికి ఏం లేదు, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ ఆస్తులు చాలా విచిత్రంగా ఉన్నాయి అశోక్ గారు. ఎన్నికల టైంలో నేను ఒక స్టడీ చేశాను. వాళ్ళు సచివాలయ సిబ్బందిని, పర్మనెంట్ సిబ్బందిని వాళ్ళు మెజారిటీ 70-80% వైసీపీ కోట్లేలా. షాక్ అవుతారు ఎవరైనా ఈ మాట వింటే. సచివాలయ సిబ్బందిని పెట్టిందే జగన్ గారు కదా, ఆయనకి వైసీపీ వాళ్ళు షాక్ అయ్యారు నేను చెప్తే. పాయింట్ ఏంటో తెలుసా, సచివాలయ సిబ్బంది ఏం ఆశించారో తెలుసా? ఏం ఆశించారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సచివాలయ సిబ్బంది మీద ప్రెజర్ చేస్తున్నాడు, ఆ పనులు ఈ పనులు చాలా పనులు పెట్టేసినాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సచివాలయ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని గవర్నమెంట్ లో కలిపేస్తారు అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ లో ఏమైంది, వాళ్ళకి ఇంకా వాలంటీర్ల పని కొన్ని చేయని చెప్పబోతున్నారు. అంతే కదా, వాలంటీర్ల పనిలే ఇది పెన్షన్ పంచడం, వాలంటీర్ల పంచడం, ఈ ఏవైతే ఉన్నాయి గవర్నమెంట్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఏవైతే ఉన్నాయి వాటన్నిటిని చెక్ చేయడానికి వాళ్ళని యూజ్ చేయాలని చెప్పేసి నిన్న నిర్ణయం తీసుకున్నారు. నిలిచారు అంటే అదనపు పని అవుతుంది. అంటే వాళ్ళ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారంగా జరుగుతుంది. అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, ఏదో మేము గవర్నమెంట్ లోకి వెళ్ళిపోతాం అనుకుంటే మళ్ళీ వాలంటీర్ పనులు మా దగ్గర పని చేయిస్తారని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. ఇంకా సచివాలయంలో ఉన్నటువంటి మీరు చెప్పిన గ్రామ వాలంటీర్లు 1,02,30,000 40,000 ఉన్నారు. దాంట్లో నాకు తెలిసి 1 లక్ష మంది ఎంతమంది రాజీనామా చేసినట్టున్నారు రకరకాల వాళ్ళు. అంటే మంది కాదు, 60,000 మంది ఏదో రాజీనామా చేశారు. ఇంకొక వాదన ఏమనిపిస్తుంది అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రతి గ్రామానికి అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఇప్పుడు 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇంకొంచెం 200 ఇళ్లకి ఒక వాలంటీర్నో లేదంటే 300 ఇళ్లకి ఒక వాలంటీర్నో పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కూడా స్వచ్ఛందంగా చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, వాళ్ళందరూ బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది, వాలంటీర్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మొత్తానికి మొత్తం సచివాలయ సిబ్బంది ద్వారానే ఆ ఏర్పాట్లు చేయించి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టడం. రెన్యువల్ చేయడం తీయాల్సిన అవసరం, రెన్యువల్ చేయకపోతే అయిపోతుంది కదా, అదేం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే దాదాపు 60-70 వేలు వదులుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని ఆడ ఆపేసి మిగిలిన వాళ్ళకి ఇంకొక 50 ఇండ్లు యాడ్ చేసి, ఇప్పుడు 50 ఇండ్లకు ఒక వాలంటీర్లు అంత అవసరం లేదు, 100, 50, 200 ఇండ్లకి ఒక వాలంటీర్ని పెట్టేసి దీన్ని అడ్జస్ట్ చేయడం. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళని అడ్జస్ట్ చేయడం అంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలిగా, అదొక సమస్య వస్తుంది. అట్ట చేస్తారా ఇప్పుడు ఈ ప్రభుత్వం? ఇప్పుడు వాలంటీర్ పనిని సచివాలయం ద్వారా చేయించాల్సిన అవసరం వచ్చింది. నా పాయింట్ అక్కడ డౌట్ వస్తుంది. డౌట్ ఏమొస్తుందంటే మీరు అన్నట్టు రాజీనామా చేసిన వాళ్ళని తీయకుండా వాళ్ళు వదిలేసి మిగిలిన వాళ్ళకి ఇంకొక 50 ఇండ్లు యాడ్ చేసేసి చేయొచ్చు కదా అనే ప్రశ్న, అట్లా చేస్తారా అన్న అనుమానాన్ని మీరు వ్యక్తం చేశారు కదా, దానికి కొంచెం డౌట్ ఉంది నాకు. అలా ఉంటే ఏం చేస్తారు, 1వ తేదీ వాళ్ళకి యాడ్ చేసి మీరు పనిచేయండి అని చెప్పాలి. అలా కాకుండా సచివాలయ సిబ్బందితో పంచమన్నారంటే రేపు మిగిలిన వాలంటీర్ అవసరం కొనసాగిస్తారా లేదా డౌట్. మీరు మిగతా వాళ్ళని కొనసాగిస్తారనుకున్నప్పుడు ఈ ఖాళీ అయినటువంటి వాళ్ళతో వాళ్ళ పని వీళ్ళకి అప్పగిచ్చేవాలి, రాజీనామా చేసే పని. అట్లా చేయకుండా వాలంటీర్ సచివాలయ సిబ్బంది ద్వారా చేయించడం అంటే వీళ్ళు చేయొద్దనే కదా అర్థం. కాబట్టి నేను అనుకుంటుంది వాలంటీర్ సిస్టమ్ కొనసాగిస్తారా అన్న దానిపై నాకైతే అనుమానం ఉంది. దాన్ని ముగిస్తారా అనేది ఒక అనుమానం. ఇంకా మిగతా సంక్షేమ పథకాలు అనేది ఎట్లా అమలు చేస్తారనేది నో డౌట్ ఎట్ ఆల్ ఈ మనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీలో వాళ్ళు చెప్పినవన్నీ అమలు చేయడం అయితే ఆచరణలో సాధ్యం కాదు. ఇప్పుడు ఏంటి ఈ దాడులకు సంబంధించి మొన్నటిదాకా దాడులు చూసాము. ఇప్పుడు ప్రభుత్వ పార్టీలకు సంబంధించి ఆఫీసుల పైన కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏవైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటన్నిటిని జీవోలు క్యాన్సిల్ చేయడం కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించి పార్టీ ఆఫీసుల పైన కూల్చడాలు కానివ్వండి, ఇవన్నీ ఎలా చూస్తారు? ఇవన్నీ నిజంగానే క్రమబద్ధీకరణ చేయటమా, లేదంటే తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనుకోవాలా, లేదంటే కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా? ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి నిర్ణయంగానే దీన్ని చూడాలి. ఇప్పుడు తాడేపల్లిలో జరిగినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, పాయింట్ ఏంటంటే అక్కడ అనుమతులు ఉన్నాయా లేవా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ప్రభుత్వం చెప్పట్లేదు, అధికార పార్టీ ఏం చెప్తా ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుమతులు తీసుకోలేదు, టౌన్ ప్లానింగ్ కానీ సిఆర్డిఏ దగ్గర ప్రాపర్ అనుమతులు తీసుకోకుండా కట్టారు కాబట్టి అది అక్రమ కట్టడం కాబట్టి కొట్టేసామని అంటున్నారు. దీన్ని మనం డిస్ప్యూట్ చేయలేం. కాకపోతే ఇప్పుడు ఏదైతే తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం అక్రమం కార్యాలయం అంటున్నారు కదా, దాని చుట్టుపక్కల 100 ఉంటాయి ఇంకా అక్రమ కార్యాలయాలు కాదు, మీ బిల్డింగ్ కావచ్చు, నా బిల్డింగ్ కావచ్చు, మరి వాటిని ఎందుకు కొట్టలేదు, దీని ఎందుకు కొట్టారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొట్టడం సక్రమే కావచ్చు, మీ చట్ట ప్రకారం కావచ్చు, కానీ ప్రొసీజర్ పాటించారా లేదా ఉండొచ్చు, మహా అంటే ల్యాబ్స్ ఏదన్నా. కానీ దాని ఒకటే ఎందుకు కొట్టారు, మిగతా ఎందుకు కొట్టలేదని చర్చ వస్తుంది కదా. అంటే పొలిటికల్ యాక్టివిటీగా మనం పొలిటికల్ ఎందుకు అంటున్నానంటే ఇది తెలుగుదేశం పార్టీ కూడా మంచిది కాదు, ఇది కొంచెం దుద్దుడికి చర్యగా నేను భావిస్తాను. రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకు అంటున్నానంటే
ఇప్పుడు వైసీపీ కార్యాలయం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కట్టారు? అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు కట్టుకుంటా వచ్చారు. ఈ 24 రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కట్టలా. అంటే అప్పుడు ఎవరు అధికారులు అటు చూడాల. ఏమని అర్థం? అప్పుడు లేదు, అప్పుడు కూడా పర్మిషన్ లేవు కదా. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టం ఒక రకంగా పనిచేస్తుంది, లేని వాళ్ళకి ఒక రకంగా పనిచేస్తుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూడాలి. అయితే ప్రజలు అట్లే చూస్తారు. రెండో పాయింట్ నేనేమంటానంటే, అది సక్రమం అక్రమం ఫస్ట్ తేల్చండి. అక్రమం అయితే అక్రమం కడతా ఉన్నా కూడా ఎందుకు ఆ సంబంధిత అధికారులు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలి కదా. రెండు, అసలు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ పర్మిషన్ ఇవ్వడం కరెక్టా తప్ప పైపిచ్చు ఒక 5 లక్షలు 10 లక్షలు పన్ను కట్టేస్తున్నారు. పాయింట్ ఎలా ఉందో చూడు. ఫస్ట్ టైం పర్మిషన్ ఇవ్వడం సమస్య, ప్లానింగ్ లేకుండా కట్టడం ఒక సమస్య, ఈ రెండు లేకుండా పనులు కట్టించుకోవడం ఒక సమస్య కదా. కట్టకూడదు కదా, కట్టేసినారు. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ ల్యాబ్స్ ఎక్కడ జరిగిందో వాటిపైన ఫస్ట్ చర్య తీసుకోవాలి. రెండు, అది అక్రమం అని మీరు తేల్చేసిన తర్వాత ఏం చేయాలి? అదేమన్నా ప్రభుత్వానికి ఉపయోగపడితే స్వాధీనం చేసుకోవచ్చు. అది ప్రభుత్వ స్థలాలే కదా. ఆ ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టారనుకుంటే దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఫైన్ వేయచ్చు, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇది ఏది కాదన్నప్పుడు కోటేవచ్చు. ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, 5 ఏళ్ళు 5 నెలలు 6 నెలలు టైం తీసుకొని చేస్తుండాలి. అలా కాకుండా చేయడం వల్ల ఏమవుతుంది? ఇది వైసీపీ కార్యాలయం కూడా కొట్టారు అంటారు. ఇది తెలుగుదేశానికి అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్రమం అక్రమం ఫస్ట్ తేల్చండి. సక్రమం అక్రమం అయిన తేల్చినప్పుడు ఎవరు తప్పు అధికారులపైన చర్య తీసుకోండి. ఆ బిల్డింగ్ ని ఏమన్నా అవకాశం ఉంటే ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి అక్రమం అయితే స్వాధీనం చేసుకోండి. ఇదేది కుదరదు, అక్కడ దాన్ని కొట్టడం తప్ప పరిష్కారం లేనప్పుడు కొట్టేయండి. ఇది టైం తీసుకొని ఓపిక చేయాలి. రెండోది, ఇట్లా చేసేటప్పుడు దాంతో పాటు మిగిలిన అక్రమాలపైన కూడా చర్య తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఇది వైసీపీది కాబట్టి కొట్టారు అన్న చెడ్డ పేరు తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఉదాహరణకు ప్రజావేదికని కొట్టారు. ప్రజావేదిక కొట్టడం తప్పు కాదు, కానీ ప్రజావేదిక చుట్టూ ఉన్న మిగతా వాటిని కొట్టలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ కట్ట పైన ఒడిహార మీద కొట్టలా, మిగతా అన్ని కొట్టేస్తుంటే అది రైట్ అయి ఉంటుంది. ఒకటే కొట్టడం వల్ల అది అక్రమం కట్టడం అయినా కూడా, పర్మిషన్ లేదైనా కూడా తెలుగుదేశం పార్టీ ముద్ర కోసం కూడా అయినారు అంటారు జగన్. అది నమ్మారు ప్రజలు. రేపు మీకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఒక క్రమబద్ధత పరంలో చర్య తీసుకుంటే అది మీకు మంచి పేరు వస్తుంది. లేకపోతే ప్రజావేదిక కొట్టినప్పుడు ఎట్లయితే జగన్ గారికి చెడ్డ పేరు వచ్చిందో మీకు కూడా అదే చెడ్డ పేరు దీనిపైన వస్తుంది అనేది మాత్రం నేను చెప్పగలను. ఓకే, ఇంకొకటి వైసీపీకి సంబంధించి ఉన్నదే 3 ఎంపీలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కేంద్రంలో వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుతూ వస్తున్నాము గత కొంతకాలంగా. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ బీజేపీలోకి పంపించి అక్కడి నుంచి వైసీపీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఆశలు చూపిస్తున్నారు, ఒక అవకాశం ఉందంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని మీద కూడా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. అలాంటి అవకాశాలు ఉంటాయంటారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కావచ్చు, కానీ ఇప్పటికిప్పుడు ఈ డెసిషన్ రాకపోవచ్చు.